హలో, ఎలా ఉన్నారండి? నేను బాగున్నాను. ఈరోజు అచ్చం పాతకాలంలో అమ్మమ్మ నానమ్మలు చేసేటటువంటి గోంగూర పచ్చిమిర్చి రోటి పచ్చడి అండి. 2 కట్టలు గోంగూర తీసుకున్నాను. 300 గ్రాముల పచ్చిమిర్చి తీసుకొని కొద్దిగా నీళ్లు పోసి కొద్దిగా చింతపండు వేసి ఉడకబెట్టానండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా చల్లార్చిన తర్వాత పచ్చిమిర్చి తీసుకొని కల్లుప్పు చిన్నులపాయలు వేసి దంచుకున్నానండి. తర్వాత గోంగూర వేసి రుబ్బుకున్నాను. తర్వాత దీంట్లోనే కొద్దిగా పసుపు వేసి పక్కన పెట్టుకున్నానండి. తర్వాత తాలింపు వేసుకున్నాను. తాలింపులో పచ్చెనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు, కొద్దిగా ఇంగువ వేసానండి. వేసి ఇవి తయారు చేసుకున్నటువంటి పచ్చడిని కూడా వేసానండి. వేసి కలిపాను. ఒక 2 to 5 minutes బాగా మగ్గనివ్వాలండి తాలింపులు. అంతే, పచ్చడి రెడీ అండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.